గత 2 రోజులుగా సోషల్ మీడియాలో యూట్యూబరు, జర్నలిస్టు తులసి చంద్ మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి. దానికి కారణం ఏందంటే ఆవిడ ప్రశ్నారావునికి సపోర్ట్‌గా నిలబడటం. సమాజానికి నచ్చలేదు. ఆమె మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిపిస్తున్నారు. ఇక్కడ నేనేమంటానంటే ఆమె మీద నడిపిస్తున్న ట్రోల్స్ కరెక్ట్ కాదు. ఒక మహిళని కించపరుస్తూ, ఒక మహిళా జర్నలిస్టుని అవమానిస్తూ ట్రోల్స్ నడిపించడం అనేది కరెక్ట్ కాదు. మరి ఎవరైనా అనొచ్చు, ఆవిడ ప్రశ్నారావునికి సపోర్ట్ చేయడం కరెక్టా? ఒక దేశద్రోహికి సపోర్ట్ చేయడం కరెక్టా? ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవాన్ని, ఈ దేశం మీద ప్రేమ లేదని చెప్పేవాన్ని, హిందూ మతాన్ని కించపరిచేవాన్ని, హిందూ దేవులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాన్ని సపోర్ట్ చేయడం కరెక్టా అని ఎవరైనా అడగొచ్చు. వాళ్ళ క్వశ్చన్ కరెక్టే. కానీ దానికి నా సమాధానం ఏంటంటే, అవతల వాళ్ళు గడ్డి తింటున్నారు కాబట్టి మనం కూడా గడ్డి తిందామా? భారతీయ ధర్మం ప్రకారం మహిళల్ని గౌరవించుకోవటం అనేటువంటిది మన బాధ్యత. కాబట్టి మహిళల మీద ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్స్ చేయటం, వాళ్ళని కించపరచడం, వాళ్ళ క్యారెక్టర్ని కించపరచడం కరెక్ట్ కాదు. కాబట్టి అలాంటి ట్రోల్స్ ఎవరు చేయకూడదు. అదే క్రమంలో తులసి చంద్ కూడా ఆలోచించుకోవాలి. ఆవిడ ప్రశ్నారావునికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఈ దేశం మీద ప్రేమ లేదు అనే వ్యక్తికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? రెండోది, ఇప్పుడు అతను లెఫ్టిస్ట్ అని చెప్పుకుంటున్నాడు కాబట్టి, హేతువాదం చెప్పుకుంటున్నాడు కాబట్టి, నాస్తికుడు అని చెప్పుకుంటున్నాడు కాబట్టి, ఆ ముసుగేసుకున్నాడు కాబట్టి గుడ్డిగా సపోర్ట్ చేయటమేనా? ఇప్పుడు అతనికి సంబంధించి అతను కొంతమంది మహిళల్ని వేధించాడు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు అనే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. మరి ఇలాంటి దుర్మార్గుని తులసి చంద్ సపోర్ట్ చేయటం అంటే దాని అర్థం ఏంటి? ఒక మహిళా జర్నలిస్ట్ అయ్యండి మహిళల్ని వేధించిన ఒక దుర్మార్గుడికి సపోర్ట్ చేయటం అంటే దాని ఉద్దేశం ఏంటి? అంటే అతను హిందుత్వాన్ని తిడుతున్నాడు కాబట్టి, హిందుత్వం అంటే మనకు కూడా నచ్చదు కాబట్టి సపోర్ట్ చేయాలా? అంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా అండి? లేదు, తులసి చంద్కి మోడీ అంటే నచ్చదు, బీజేపీ అంటే నచ్చదు కాబట్టి, ఈ ప్రశ్నారావానికి కూడా మోడీ అంటే నచ్చడు, బీజేపీ అంటే నచ్చదు కాబట్టి ఇద్దరు అభిప్రాయాలు ఒకటి అయిపోతాయా? నాకు అర్థం కాదు. ఈ దేశంలో ఒక 2 సిద్ధాంతాలు, బలమైన సిద్ధాంతాలు అండి. ఒకటి లెఫ్టిజం, 2 రైటిజం. మన బాడీకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఎంత అవసరమో, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ ఎంత అవసరమో, అలాగే మన సమాజానికి కూడా ఈ 2 సిద్ధాంతాలు అవసరమే. ఈ 2 సిద్ధాంతాలు దేశం కోసం పనిచేయాలి. అంతేగాని లెఫ్టిస్టులను బ్యాడ్ చేయడం కోసం రైటిస్టులను బ్యాడ్ చేయడం కోసం లెఫ్టిస్టులు పనిచేయకూడదు. కానీ మన దేశంలో అదే నడుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో లెఫ్టిస్టులను బ్యాడ్ చేయాలని రైటిస్టులను బ్యాడ్ చేయాలని లెఫ్టిస్టులు పనిచేస్తున్నారు. అదేందో నాకు అర్థం కావట్లేదు. ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటున్నారు. ఎందుకు ఈ యుద్ధం? పనికిరాని యుద్ధం. ఇద్దరూ కలిసి ఎవరి ప్రయత్నం వాళ్ళు ఈ దేశం కోసం చేయాలి. అసలు ఈ దేశంలో సిద్ధాంతం లేదు రాజకీయ పార్టీలకి. కొద్ది గొప్ప సిద్ధాంతం ఉంది, ఇది లెఫ్టిస్టులకి రైటిస్టులకి మాత్రమే. వీళ్ళు దేశం కోసం పనిచేయాలి, కానీ వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళని బ్యాడ్ చేసుకోవడానికి ఒకళ్ళు ఎంతకైనా తెగించడం అంటే ఏంది అర్థం? ఇప్పుడు తులసి చంద్ ఆమె ఒక లెఫ్టిస్ట్ కాబట్టి, ఈ ప్రశ్నారావును లెఫ్టిస్ట్గా చెప్పబడుతున్నాడు కాబట్టి గుడ్డిగా, మూర్ఖంగా సపోర్ట్ చేయటమేనా అసలు? అతను ఏంటి? అతని ప్రవర్తన ఏంటి? అతని ఆలోచన ఏంటి? అతను ఏం చేస్తున్నాడు? కమ్యూనిస్ట్ ముసుగేసుకున్నాడా? ఒక నిజంగా కమ్యూనిస్ట్ అయితే మహిళను తిట్టడుగా, మహిళలను తిట్టమని కమ్యూనిజం చెప్పదుగా, మహిళల్ని వేధించమని కమ్యూనిజం చెప్పదుగా, పురాణ స్త్రీలు సీతాదేవి, ద్రౌపదేవిని ఇలా అవమానించమని కమ్యూనిజం చెప్పదుగా, కమ్యూనిస్టులు ఎవరు అలా చేయరుగా. మరి ఇంత కామన్ సెన్స్ లేకుండా తులసి చంద్ అతన్ని సపోర్ట్ చేయటం అంటే ఏమనాలిగా? ఒకళ్ళు అతని హేతువాదం చెప్తున్నాడబ్బా. హేతువాది అయితే దళిత క్రైస్తవ శంకరామానికి ఎందుకు వెళ్ళాడు? హేతువాదికి ఏ కులం ఉండదు, ఏ మతం ఉండదు. అతను ఆ మత సభకి ఎందుకు వెళ్ళాడు? ఒక మతాన్ని సపోర్ట్ చేసేవాడికి, ఒక మత సభకి వెళ్ళేవాడికి, ఇంకొక మతాన్ని వ్యతిరేకించేవాడికి అతన్ని నాస్తికుడు అని ఎలా అంటారు అసలు? అతన్ని కమ్యూనిస్టు అని ఎలా అంటారు అసలు? అంటే అతను కొన్ని ముసుగులు వేసుకున్నాడు కాబట్టి, ఆ ముసుగు మనకు నచ్చింది కాబట్టి గుడ్డిగా, మూర్ఖంగా సపోర్ట్ చేయటమేనా? అలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి తులసి చంద్ ఈ దేశానికి వ్యతిరేకం అవుతున్నారు. నిజానికి ఆవిడ కొన్ని ప్రజా సమస్యల మీద చాలా బలంగా మాట్లాడతారు. కానీ ఆమె ఐడియాలజీ కోసం, అవతల వాళ్ళని బ్యాడ్ చేయడం కోసం ఎవరినైనా సపోర్ట్ చేయడానికి ఆమె సిద్ధపడుతుంది కాబట్టి ఆమె బ్యాడ్ అయిపోతున్నారు. ఎప్పుడైనా తులసి చంద్ గారు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, అవతల వాళ్ళని బ్యాడ్ చేయాలని చూస్తే మనమే బ్యాడ్ అయిపోతాం. అది ఆవిడ గుర్తుపెట్టుకోవాలి. అదే క్రమంలో ఆమె మీద జరుగుతున్న ట్రోల్స్ కూడా కరెక్ట్ కాదు. సో నేనేమంటానంటే ఫైనల్గా, లెఫ్ట్ను బ్యాడ్ చేయడం కోసం రైట్ను బ్యాడ్ చేయడం కోసం లెఫ్ట్ పనిచేయడం మానేసి ఈ 2 వాదాలు దేశం కోసం పనిచేస్తే చాలా మంచిది అంటాను నేను. Please do like, share and subscribe this channel.